హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈరోజు మనం ఏంటంటే నెంబర్ సిస్టమ్ కింద ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. నెంబర్ సిస్టంలో సక్సెసివ్ డివిజన్ అనే పార్ట్ కింద ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ కనిష్ట సంఖ్యను వరుసగా 11, 8, 5, 3 చే భాగించగా వచ్చే వరుస శేషాలు 5, 5, 2, 2 అగును. సో ఇది క్వశ్చన్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేస్తారంటే, సో ఫస్ట్ ఏంటంటే ఏవైతే సంఖ్యలు ఇచ్చాడో కనిష్ట సంఖ్యలని, సో వాటిని ఫస్ట్ నోట్ చేసుకుందాం. సో 11, 8, 5, 3. సో నెక్స్ట్ ఏంది, శేషాలని ఇచ్చాడు కదా, సో వాటిని కింద నోట్ చేసుకుందాం. 5, 5, 2, 2. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ ఇక్కడ 3 ఏదైతే ఉందో, సో దీనికి ఇక్కడ ఏం చేస్తానంటే మనం దీన్ని మల్టిపుల్ విత్ 0 చేద్దాం. ఇక్కడ ఏరో మార్క్స్ అనేది నోట్ చేసుకొని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక జంబ్లింగ్ లాగా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే, సో దీన్ని ఎలా, ఈ యొక్క నెంబర్ అనేది ఎలా కనుక్కుంటాము అంటే, సో ఫస్ట్ 3 × 0 + 2, ఇది ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో నెక్స్ట్ ఈ 2ని ఇక్కడ ఉంది కదా, ఈ 2ని ఈ 5తో మల్టిపుల్ చేస్తాం. మల్టిపుల్ చేసి ఇక్కడ ఏరో మార్క్ ఇచ్చాను కదా, సో దీన్ని యాడ్ చేస్తాం అన్నమాట. అంటే ఎలా అంటే, సో ఇక్కడ వచ్చిన ఈ 2 అనే వాల్యూ ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో 2 × 5 + 2, సో ఎంత అవుతుంది, ఇది 12 అవుతుంది. సో ఇప్పుడు ఈ వచ్చిన 12ని మళ్ళీ అగైన్ ఏం చేస్తారంటే 8తో మల్టిపుల్ చేస్తాం. అంటే ఈ 8తో ఇక్కడ ఉండిపోయి 8తో. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇది 12 × 8 + 5. సో ఇదంతా అవుతుందంటే 101. సో నెక్స్ట్ ఈ 101ని 11తో మల్టిపుల్ చేసి +5 యాడ్ చేస్తాం. సో 101 × 11 + 5. సో ఇదంతా అవుతుందంటే అప్రాక్సిమేట్లీ, సో 4 1s + 5 దట్ ఈక్వల్ టు 1116 అవుతుంది ఆన్సర్. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని పైన నోట్ చేసుకుంటాం. అంటే 11, 8, 5, 3గా నోట్ చేసుకుంటాం. సో దాని కిందనే 5, 5, 2, 2గా నోట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఉందో, అంటే ఇచ్చిన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యని ఫస్ట్ 3ని ఆ యొక్క సంఖ్యని 0తో మల్టిపుల్ చేసుకుంటాం. ఆ ఉన్న వాల్యూకి ఏదైతే శేషం అని ఇచ్చాడో దాన్ని యాడ్ చేసుకుంటాం. సో అలా చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఎంత అంటే మనకు 2. నెక్స్ట్ మనం ఏం చేస్తారంటే ఈ వచ్చిన వాల్యూని వేరే ఒక సంఖ్య ఏదైతే ఉంటుందో దాంతో మల్టిపుల్ చేసుకుంటాం, ప్లస్ దానికి ఇంకొక శేషం అనేది యాడ్ చేస్తాం. సో అలా చేసినప్పుడు వచ్చిన వాల్యూ 12. సిమిలర్లీ ఈ వచ్చిన వాల్యూని మళ్ళీ అగైన్ వేరే ఒక సంఖ్యతో మల్టిపుల్ చేసుకొని దానికి కరస్పాండింగ్ శేషాన్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు వచ్చిన వాల్యూ 101. సో సేమ్ ప్రాసెస్ మనం కంటిన్యూ అయినప్పుడు, సో ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1116 అన్నమాట. సో అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నా. ఓకే.